వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. విశాఖ నగరంలో అన్ని ప్రాంతాల్లో గల రౌడీ షీటర్స్ ఇళ్లలో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడులలో భీమిలి పరిధిలో 2 కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. గోపాలపట్నం పరిధిలో ఒక రౌడీ షీటర్ ఇంటిలో ఒక వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడడం జరిగిందని పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలో సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా దుగ్గిన శ్రీను ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు ఆధారంగా నడిచే PACS వ్యవస్థ ప్రతి గ్రామానికి ముఖ్యమన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డపరుగు రవికుమార్, కూటమి నాయకులు మాదేపల్లి శ్రీనివాస్, గొలిశెట్టి శ్రీనివాస్, జ్యేష్ఠ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళంలో కలపాలని జిల్లా సాధన సమితి విజ్ఞప్తి చేసింది. మంత్రివర్గ ఉపసంఘం పూర్వ 13 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 29 లేదా 30 తేదీలలో వచ్చే బృందానికి ప్రజలు సంఘాల నుండి వచ్చే విజ్ఞాపన పత్రాలు తీసుకుంటామని హామీ ఇచ్చిన వారు తెలిపారు. పాలకొండలో ఈ నెల 21న RDO విజ్ఞాపన పత్రం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, బండాన కూర్మారావు, జిల్లా కార్యదర్శి సభ నానాజీ తదితరులు పాల్గొన్నారు. సమయంలో గౌరవ ముఖ్యమంత్రి 21వ తేదీ లక్షవారం నాడు పాలకొండలో శ్రీ శ్రీ పార్వతమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు గుండా గౌరవ సభ కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అన్ని వర్గాల ప్రజల తాలూకా మనోభావాలను తెలియజేస్తూ ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రతిపక్షం ఉన్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పునరావృతం చేస్తాము, ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలు పునరావృతం కూడా జరుగుతుందని చెప్పి మాటిచ్చారు. అందులో భాగంగా ఏదైతే పాలకొండ పోలవరం రెవెన్యూ డివిజన్ ఉందో, పాతపట్నం, పాలకొండ, రాజం ఈ 3 నియోజకవర్గాలను జిల్లా చేయాలని, లేదు పోదు అంటే శ్రీకాకుళంలో పాలకొండని కలపాలని చెప్పి ఈ జిల్లా సాధన సమితి రేపు 21వ తేదీన లక్షవారం నాడు భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. మన యొక్క విజ్ఞాపనని గౌరవ సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తాను. అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ 4 మండలాల్లో ఉన్న ప్రజలు కూడా హాజరు కావాలని, ప్రధానంగా సేదంపేట ఏదైతే రెవెన్యూ హెడ్ క్వార్టర్ పాల్గొనేటప్పుడు కూడాను కలెక్టర్ కార్యాలయాలకు కావాల్సిన అన్ని సదుపాయాలు సేదంపేట ఉన్నాయి. ఈరోజు ITDA బాలపురంలో ఉంది, అలాగే సేదంపేట ఉంది. ఒక జిల్లాలో 2 ITDA ఉండడం సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలోనే అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వ హయాంలో సేదంపేటలో ఉన్న ITDAని తొలగించాలని ప్రయత్నం చేశారు. అది కూడా కొనసాగుతున్న నేపథ్యాలు ఉన్నాయి కనుక సేదంపేట ITDA ప్రజానికం కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరూ కలిపి ఐక్యంగా ఈ వచ్చే కమిటీకి సమస్యను వివరిద్దాం.
కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక నుంచి ములికిపల్లి సెంటర్ వరకు ఉన్న ప్రధాన పంట కాలువ పూడిక పనులను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. పంట కాలువ చెత్తను నీటి సంఘం అధ్యక్షుడు గాలిదేవర వెంకన్నబాబు దగ్గరుండి పనులు చేయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాలువల్లో ఉన్న చెత్త తీసి కాళ్లకు ఇరువైపులా గుర్రపు డెక్కను తొలగించి రైతులందరికీ పంటకు నీరు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెంకన్నబాబు తెలిపారు. బెయిల్పై విడుదలైన వైసీపీ కార్యకర్తలను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా కృపాలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్యాయంపై ప్రశ్నిస్తే వారిని కేసుల పేరిట వేధిస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. జరుగుతున్న అన్యాయాలను భగవంతుడు ప్రజలు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గురువారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, సీనియర్ నేత గుణశేఖర్ రెడ్డి, హరిబాబు, మణి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ మేము అది అన్యాయమో అని నిలదీస్తే అక్కడ మా పైన కేసులు పెట్టడం వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఆ దిశగానే మా అన్నదమ్ములని ఇన్ని రోజులు అన్యాయంగా కేసులు వహించి జైల్లో పెట్టారు. ఈ రోజు వాళ్ళు విడుదలైనారు. ఈ సందర్భంగా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే న్యాయం అనేది గెలుస్తుందని, మనం చేసే ప్రతి ఒక్క పనికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. భగవంతుడు చూస్తా ఉంటాడు. ఏది న్యాయమో దానికి తగిన శిక్ష, తగిన ఆశీర్వాదం అనేది ఇస్తాడు దేవుడు. అదేవిధంగా జగనన్న గారు చేసిన మంచి పనులు, జగనన్న పేద ప్రజల కోసం ప్రతి ఒక్క పథకాలు కానివ్వండి, ఏ విషయంలో కూడా ప్రజలను ఆలోచించి తీసుకొని వచ్చిన ప్రతి పథకాలు ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఇది చూసి ఓర్వలేక ప్రతిదీ ఏమి మాట్లాడినా కేసులు ఫైల్ చేస్తున్నారు. అదేవిధంగా నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబంలోని వాళ్ళందరికీ జగనన్న ఎప్పుడు తోడుగా ఉంటారని, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా అన్న ముందుండి అన్న యొక్క ఆశీర్వాదము, సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని ఈ సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. అదేలాగా మా అన్నదమ్ములందరూ ఈ రోజు రిలీజ్ అయినారు. అందరూ జగనన్న ఆశీర్వాదం కోసం మేము వెళ్తాము, అన్న ఆశీర్వాదం తీసుకుంటాము. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ధైర్యంగా ఎదిరిస్తామని, ఎక్కడ అన్యాయం జరిగినా మేము తప్పకుండా దాన్ని ఎదిరించి ఎన్ని కేసులు ఫైల్ చేసినా మేము ముందు నిలబడతామనేసి, జగనన్న కోసము ప్రతి విషయంలోనూ మేము ముందుంటామనేసి మరొకసారి తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ఇంకొక మా అన్న భరోసా. ప్రకాశం జిల్లా దోర్నాల మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి వాగులు, చెరువులు నిండి ఉన్నాయి. కావున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ అశోక్ రెడ్డి కోరారు. సెలవు రోజులలో విద్యార్థులు సరదా కోసం ఈతకు వెళ్లకూడదని తెలియజేశారు. ఈ వీడియో రిలీజ్ హెచ్చరికల నేపథ్యంలో మండల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఆకస్మికంగా భారీ వర్షాలు పడినప్పుడు అడవుల్లో నుంచి వాగులు పొంగి ప్రస్తుతం వైచెర్లోపల్లి, ఎగుచెర్లోపల్లి చెరువు నుండి అలుగు పారుతుంది. అక్కడి నుంచి గంటావానిపల్లి, ఎగుచెర్లోపల్లి, తిమ్మాపురం, చిన్న దోర్నాల దగ్గర, మన దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో, మార్కాపూర్ నుంచి శ్రీశైలం వెళ్ళే రహదారిలో మధ్యలో వాగు ఉంది. ఇలాగే అన్ని గ్రామాల్లో కూడా చెరువులు, కుంటలు అన్నీ కూడా దాదాపు నీళ్లతో నిండి ఉన్నాయి. ఎక్కడ లోతు ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. గుంటలు మధ్యలో ఎప్పుడో గుంతలు తీసి ఉండొచ్చు. ప్రజలు లోతు తెలియకుండా చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఎవరు కూడా దిగవద్దని
కోరుకుంటున్నాము. ఎవరు కూడా మీ పిల్లలు సెలవులు వచ్చినప్పుడు కానీ మరి ఉదయం సాయంత్రం వేళల్లో నీళ్ళల్లో దిగి పిల్లలకు ఈత సరదా ఉంటుంది కాబట్టి మనకు తెలియకుండా వెళ్ళొచ్చు. వారిని హెచ్చరించండి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే గ్రామాల్లో ఎక్కడైనా మట్టి మిద్దెలు ఉంటే పూరి గుడిసెలు కానీ మట్టి మిద్దెలు కానీ కూలిపోయే శిథిలావస్థలో ఉన్నచో మీ దగ్గరలోని ఇతరుల మీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉన్నచో వాళ్ళ గ్రామాల్లో షెల్టర్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇంకా ఏమైనా అత్యవసరమైన మీకు ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్ ఏమైనా ఉంటే గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఏలు, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీ, మా మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దారు, ఎంపీడీఓ, పోలీసు వారికి కానీ ఎవరికైనా మీ సహాయం కోసం ఫోన్ చేసి మీకు ఎదురైన సమస్య గురించి తెలియజేయచ్చు. భారీ వర్షాల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తూ ఇండియా కూటమి ప్రకటించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అత్యవసరమని కాంగ్రెస్ నేత మువ్వల శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ నిపుణులైన సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ, ఎంఐఎం, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. రేపు రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడం చాలా సంతోషం. మరి ఆయన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గెలిపించుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. మరి దేశంలో రాజ్యాంగాన్ని మార్చేయడానికి కుట్ర జరుగుతోంది. మరి అది ఆగాలి అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళే మరి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడాలి. మరి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, అలాగే ఎంఐఎం పార్టీలు కానీ, ఇక ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా మరి అన్ని పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి దీన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకొని, మన దేశాన్ని కాపాడుకొని, మన హక్కులను కాపాడుకునే దానికి మరి గౌరవనీయులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మనం ఎన్నుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చయ్యపేట మండలం ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవలే చేయని తప్పుకు కేసు బనాయించారంటూ ఆత్మహత్యకు యత్నించిన కృష్ణమూర్తి 12 రోజుల పాటు చికిత్స పొందుతూ విశాఖ కేజీహెచ్లో ప్రాణాలు విడిచారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం ఐతంపూడికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బోర్డులు కాసేపు ఉంటాయి, డీటెయిల్తో సహా పెడితే రీచ్ అవుతుంది. ఒత్తుకునే పెట్టేస్తే ఎవడో కొట్టరా. బోర్డులు కాసేపు ఉంటాయి, డీటెయిల్తో సహా పెడితే రీచ్ అవుతుంది. ఒత్తుకునే పెట్టేస్తే ఎవడో కొట్టరా. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వైసీపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాకున్న అసలైన ఆస్తి ప్రజల అభిమానం, జైల్లో కూడా మా పార్టీ వారి ఎక్కువ. చంద్రబాబు దయ వల్ల వైసీపీ కార్యకర్తలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తనపై పెట్టిన కేసులు హాస్యాస్పదమని, జైలు జీవితం తన ధైర్యాన్ని తగ్గించలేదని తెలిపారు. సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈ రోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, కొన్ని తరగినటువంటి వాళ్ళ ప్రేమాభిమానాలు. సర్వేపల్లి రిజర్వాయర్ లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చామని ఎక్కడ వెళ్ళా.
మ్యాజిస్ట్రేట్ రిమైండ్ రిజెక్ట్ చేశాడు. దాంట్లో అంటే బాంబులు పెట్టి పేల్చారా, బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ కంప్లైంట్ లో ఎక్కడ లేనటువంటి కంప్లైంట్ ఇక్కడ ఎట్లా వచ్చిందని చెప్పి మాట్లాడారు. కాబట్టి రకరకాలైనటువంటి కేసులు, విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. వాటికి ఏం భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మానసికంగా సిద్ధంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ధైర్యంగా పోరాడతాను తప్ప ఎక్కడ కూడా మరొకటి చేసేటువంటి వెనకడిగేసేటువంటి ఉండదు. ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ, మరీ ముఖ్యంగా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బాధేసింది. ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక కుటుంబం చాలా మంది చెప్పారు, పాపం అయ్యా మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడ్డారు. కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఈరోజు అధిగమించి ఈరోజు నేను బయటకు వచ్చా. తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వాళ్ళు అంటున్నారు పాపం అయ్యో వచ్చేదాకా భయం వేసింది, వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మన్యం జిల్లా వెనుకబడి ఉందని, దాన్ని అభివృద్ధి పథంలోకి తేవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. నిరుద్యోగ సమస్యపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కూటమి పార్టీల మధ్య అసంతృప్తిని నివారించేందుకు అన్ని వర్గాల నాయకులు చర్చించాలని సూచించారు. మొదటి సంగీత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రాంతం నుంచి అనేక సంగీత సాహిత్యాల్లో ముందుకెళ్ళడానికి ఆయన అనేక మంది మన ప్రాంతం ఇచ్చారే సంగీతకారులుగా వెలుగొందడానికి కారణమవుతున్నారు. వారు ఘంటసాల వెంకటేశ్వర గారు కానీ, సుశీల కానీ, ఇటువంటి అనేక మంది మహానుభావులు మన ప్రాంతానికి తేరావడానికి కారణం ఆదివర్గ నారాయణ గారు గారు. ఆయన్ని తగిన విధంగా గౌరవించుకోవడం, ఆయన విగ్రహాలు కూడా తప్పనిసరిగా త్వరలోనే ఒక ప్రకటన కూడా మీకు చేస్తున్నాం. అలాగే మాకు ఏదైతే నామినేటెడ్ కూర్చున్నామో ఆ విషయంలో మా కార్యకర్తలు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం, జనసేన కార్యకర్తలు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. ఆ విధంగా అందరూ అన్ని శ్రేణుల వారు ఏదైతే వాళ్ళ నిష్పత్తిలో ఏదైతే పదవిస్తుంది అందలేదనే అభిప్రాయం. నేను ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా ఎన్ని పదవులకి వాటికి వచ్చాయి, మనకి రావాల్సిన నిష్పత్తి దాంట్లో ఎంత లోటు జరిగింది తప్పనిసరిగా రాసు జిల్లా వారిని భర్తీ చేసే విధంగా ఆ విధంగా వచ్చే విధంగా ఇప్పటికే చాలాసార్లు మాట్లాడిన మరోసారి కూర్చొని వాటిని ఫైనల్ చేసి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూటమిలో 94% ప్రజలు మాకు మద్దతు ఇవ్వడం. లెజిస్లేటివ్ స్టైల్ ఎంతైతే మాకు దానికి అనుగుణంగానే మాకు ఈ యొక్క నామినేటింగ్ పదవి వస్తాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి విగ్రహాలను ఏర్పాటుకు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని ఎస్ఐ రజియా సుల్తానా సూచించారు. ఉత్సవాలు పోలీసు నిబంధనల మేరకు శాంతియుతంగా జరగాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విగ్రహాల నిర్వహణ బాధ్యత కమిటీపై మాత్రమే ఉంటుందన్నారు. గ్రామాలకి మేము పర్మిషన్ ఇవ్వడం అనేది జరగడం లేదు. ఈసారి అవి ఏంటన్నది ఒక 3 నుంచి 4 గ్రామాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ గ్రామాల వారికి వినాయక చవితి పర్మిషన్ ఇవ్వడం లేదు. తర్వాత సైలెంట్ జోన్స్ అంటే ఈ డీజే పెట్టుకోవడానికి కూడా 100% పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆ పర్మిషన్ తీసుకునే క్రమంలో వాళ్ళు పెట్టుకునే లొకాలిటీలో క్లియర్గా కఠినంగా అమలు పరుస్తాం. ఇది ఎలా సైలెంట్ జోన్ అనేది మెయింటైన్ చేయాలి. సైలెంట్ జోన్ మీన్స్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, అప్పుడే డెలివరీ అయిన బేబీస్ ఉంటారు, మంత్స్ బేబీస్ ఉంటారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పొల్యూషన్ అనేది ఉండడానికి వీల్లేదు. తర్వాత వీళ్ళని మేము 100% ఈ పర్మిషన్ ఇచ్చే ముందు ఈ ఆర్గనైజర్స్ని ఖచ్చితంగా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ముస్లిమ్స్ సంబంధించి మాస్క్లు కానీ చర్చిల దగ్గర కానీ అంటే అదర్ రిలీజియన్స్ దగ్గర వీళ్ళు రంగులు చల్లడం ఇంకా అదర్ న్యూసెన్స్ ఏం చేసినా సరే అంటే వేరే రిలీజియస్ వాళ్ళని కించపరిచే విధంగా దీన్ని అడ్డం పెట్టుకొని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదే ఉండదు. కఠినంగా పోలీస్ శాఖ తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. సో మెయిన్ ఇందులో రౌడీ షీటర్స్ యొక్క ఆర్గనైజేషన్ అనేది జరగకూడదు అనేది మా పోలీస్ శాఖ తరపు నుంచి మేము క్లియర్గా చెప్తున్నాం.
జోగులాంబ గద్వాల జిల్లాలో నెలకొన్న సమస్యలపై మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కలెక్టర్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని కోరారు. 98 పెండింగ్ ప్యాకేజీలను పూర్తి చేయడంపై ఇరిగేషన్ మంత్రి దృష్టి సారించాలన్నారు. నాగర్దొడ్డి, తుముకుంట, రాలంపాడు, సంగల రిజర్వాయర్లకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జూరాల డ్యాం గేట్ల పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. తక్షణమే చేద్దామని చెప్పినారు ఆ రోజు. మరి ఇరిగేషన్ అధికారులు 4 కోట్లతోన ప్రతిపాదన పంపించినారు, వీటిని వెంబడే అటెండ్ చేయాల్సి ఉంటుందని. మరి ఇప్పటివరకు గతి లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈరోజు 2 లక్షలు టచ్ అయింది గోదావరి, ఏది మనకు కృష్ణా జూరాల దగ్గర. రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అనుకోకుండా ఇంకెక్కువ వరద వచ్చింది అనుకోండి, ఏ 4-5 లక్షలు 5-6 లక్షల క్యూసెక్లు వచ్చింది అనుకోండి, గేట్లు తట్టుకో. రెండవది, తీయకుండా ఉంటేనేమో అట్లే పెడితేనేమో వెనుక ముంపు ఏదైతే ఉందో ముంపు పెరిగిపోతుంది. ఆ ముంపులో చుట్టూ వేసుకున్నటువంటి ఈపక పంట పొలాలు వేసుకున్నటువంటి రైతుల పొలాలు మునిగిపోతాయి. ఎక్కువ వరద వచ్చి ఎక్కువ ముంపు గురైతే అట్లా రైతులకు నష్టం జరిగే అవకాశం. కాబట్టి ఎప్పటి పని అప్పుడు అప్రమత్తంగా ఉండి చేయడం మూలంగా రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటి పని అప్పుడు చేసేటువంటి విధంగా లేదు, నిమ్మకు మీద ఎత్తినట్లా ఉంటుంది. సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి వచ్చిపోయి వాటిని రిపేర్ చేయడానికి ఇంత ఆలస్యం దేనికి? ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న చితక దానికి ప్రతి దానికి హైదరాబాద్ దాకా ఫైల్ తిరిగితే ఫైళ్ళ తిరగడంలోనే నెలలు సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి చీఫ్ ఇంజనీర్ల వ్యవస్థను వికేంద్రీకరించాలని చెప్పి ఇలా వనపర్తి గద్వాల కలిపి ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు. ఒక చీఫ్ ఇంజనీర్ పరిధిలో ఒక సంవత్సరానికి చిన్న రిపేర్లు లాంటివి అటెండ్ చేయడానికి 5 కోట్ల రూపాయల శాంక్షన్స్ పెట్టినాం మేము. అంటే ప్రభుత్వానికి కూడా పోవాల్సిన అవసరం లేదు, చీఫ్ ఇంజనీర్ లెవెల్లో చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని తెలిపారు. నదులు, వాగులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే హెచ్చరించాలన్నారు. కడెం, స్వర్ణ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరుగుతోందని, లోతట్టు గ్రామాల ప్రజలను ముందుగా హెచ్చరించాలన్నారు. రహదారులు చెప్పిన ఆదేశాల ప్రకారం మనం ఈజీఎస్ నుంచి కూడా ఎక్కడైతే ఇచ్చిన రోడ్స్ మన ఇంటర్ ముందు కూడా సార్ పెబిలో కూడా లోపల కూడా మనం చెక్ డ్యామ్, చిన్న చెక్ డ్యామ్స్ లాంటి రోడ్ డ్యామ్ కూడా వేయడం జరిగింది సార్. కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా దృష్టి పెట్టి ఇవాళ సంవత్సరం ఉండాలి చేసినప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ మన కావాలి ఉండాలనే తపంతో ఉంటే ఇంక్లూడ్ చేసేవాడు కూడా చెప్తాం సార్. 50 lakhs దాన్ని బ్యాచ్ సార్ అది హ్యాండిల్ చేస్తాం. మనం వెళ్ళలేము. మళ్ళీ కొద్దిగా తగ్గింది సార్. ఈ రోజు స్టేటస్ నెక్స్ట్ ప్లీజ్. మనకి నిర్మల్ జిల్లాలో సార్ 3 చెప్పిన ఆదేశాల ప్రకారం మనం ఈజీఎస్ నుంచి కూడా ఎక్కడైతే ఇచ్చిన రోడ్స్ మన ఇంటర్ కూడా పెబిలో కూడా లోపల కూడా మనం చెక్ డ్యామ్, చిన్న చెక్ డ్యామ్స్ లాంటి రోడ్ డ్యామ్ కూడా వేయడం జరిగింది సార్. కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా దృష్టి పెట్టి ఇవాళ సంవత్సరం ఉండాలి చేసినప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ మన కావాలి ఉండాలనే తపంతో ఉంటే ఇంక్లూడ్ గద్వాల జిల్లా ఎర్రబెల్లి మండలం ధర్మవరం గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహం, జిల్లా పరిషత్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, గదులు, స్టోర్ రూమ్ పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారంతో పాటు సురక్షిత వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పైకప్పు పెచ్చులు ఊడుతున్న గదులను తాత్కాలికంగా ఖాళీ చేసి మరమ్మతులు పూర్తయ్యే వరకు పాఠశాలలోనే వసతి కల్పించాలని ఆదేశించారు. ఆహార నాణ్యత పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల అభివృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు. కొన్ని హాస్టల్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మనకు లోకల్లో కూడా బీసీ గర్ల్స్ ఫర్నిచర్ ఇచ్చినారు.
3 years అయింది సార్ ఓపెన్ పైన హాల్ ఉంది సార్ 100 మెంబర్స్ పనుకోవచ్చు సార్ ఫ్యాన్ లైట్స్ అన్నీ ఉన్నాయి సార్ అది లేకపోతే లేదు సార్ అది మంచిగా ఉంది భోజనం అంతా బాగా పెడుతున్నారా యూరిన్ అనేది అంటే భయం ఒకటి అట్లా ఉంటాడు వాచ్మెన్ కూడా వాళ్ళు చేస్తున్నారు ఆలయ ప్రకటించుకో వీళ్ళు స్కూల్ వచ్చి 12 వరకు ఉండి హాస్టల్ పిల్లలకి చెప్పి మీరు అక్కడ ఉండండి వెళ్ళొద్దండి ఊర్లోకి ఇది ఒక్కరోజు ఆలయ ఇచ్చినారు రేపు నుంచి స్కూల్ రన్ అయిపోయింది అయితే చాలా ఇబ్బంది ఉంటుంది టీచర్ వాళ్ళ పేరెంట్స్ వస్తే ఇక్కడ చూపిస్తున్నాం సార్ మహారాష్ట్రలో వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. రావి గ్రామం వద్ద గల్లంతైన కారు బుఖ్రాంబాద్ సమీపంలోని బ్రిడ్జి కింద పొలాల్లో బురదలో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. కారులో ఉన్న వారిలో ఒకరి చీర మరొకరి బురఖా లభ్యమయ్యాయి. జగిత్యాల టీఆర్ నగర్ కు చెందిన పాషా భార్య హసీనా మృతదేహం లభ్యం కాగా మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. 2 రోజులు గడుస్తున్నా వారు ఎక్కడున్నారనే సమాచారం లేకుండా పోవడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. అధికార యంత్రాంగం మరింత వేగంగా గాలింపు చేపడుతోంది. कार निकालना मुश्किल दिख रही इसमें से डब्बा कहीं कार है ऑटो है उसके उनका जाओ మనోపాడ్ మండలంలోని నారాయణపురం గ్రామంలో రైల్వే అండర్ పాస్ వద్ద నీటి నిలిచిన పరిస్థితిని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మంగళవారం పరిశీలించారు. వాగులో భారీ ప్రవాహం ఉండటంతో ప్రజలకు ప్రమాదం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ పాస్ దాటడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ మోటార్ పరికరాల ద్వారా నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ జోషి, ఎస్ఐ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే అది క్లోజ్ చేసి పెట్టాలి. మనం ఎప్పుడు ఆ రైలు ఎప్పటికప్పుడు అది క్లియర్ చేస్తున్నాం. ఎక్కడ పంప్ చేస్తున్నారు ఇది అక్కడ బయట ఊర్లోకి పోతున్నాయి ఊర్లోకి వెళ్ళిపోతే అవతల అక్కడ చేస్తా ఉన్నారు. చేస్తే చేయడానికి సార్ तो सर वो दोनों चला दिए सर. कल पूरे दिन चला सर और आज पूरे नाइट में चला और सर सुबह भी चलाइए. अभी क्या है सर वो डाउन में चला गया है पानी तो सर उसको मोटर को इधर लगाना है. इधर लगा के निकालना. तो इधर लगा के उधर साइड में ऊपर हो गया उधर साइड में वो मोटर है ना वो पानी को लगा के उधर साइड में ऊपर हो गया उधर साइड में वो मोटर है ना वो पानी को इधर लगा तो से नीचे पहुंच गया पानी. नहीं इधर लगाया तो खींच देगा ना. उधर नीचे से खींच देगा. इधर लगाया तो खींच देगा. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.